హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ అస్మి. సో ఇప్పుడు మనం నేర్చుకుందాం కీబోర్డ్ లెసన్ 2. ఓకే, మీకు ప్రీవియస్ లెసన్ గుర్తుండే ఉండాలి. సరిగంపనిసా సందర్భ CDEFGABC నేర్చేసుకుందాం. మీరు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, అంతే. ఓకే, ఇప్పుడు మనం అవి రివైజ్ చేద్దాం ఒకసారి. దాని తర్వాత కొత్త నేర్చుకుందాం. ఇప్పుడు నేను కంటిన్యూస్గా వాయిస్తున్నాను కదా, అది ఎలా అంటే సా రి గ మ, ఈ చెయ్యి ఉంది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప ద ని స. ఓకే, కొంచెం సరికమ్మ ని స. ఓకే, అలా తీయకుండా డైరెక్ట్గా తీయకుండా. ఓకే, మీకు అర్థమయ్యే ఉంటుంది. లేకపోతే లెట్ మీ షో యూ వన్. ఎస్, సారీ ఫర్ ద కిక్ టర్న్. ఓకే, పా ఇక్కడ పక్కనకి వచ్చేసి అలానే అలా అనుకోండి. ఓకే, నెక్స్ట్ బీట్ ఏంటంటే సరే సరిగమ పదని సన్నిధం మగరిస. అండి, సారీ అండి, నాకు కొంచెం జలుబుగా ఉంది. అయినా వీడియోలు చేయాలి, ఎందుకంటే మీకు చెప్పాం కదా సబ్స్క్రైబర్లు ఎక్కువ పెంచాలి. ఓకే, లెట్ మీ జస్ట్ షో యూ వన్స్ అగైన్. ఓకే, ఓకే, సెకండ్ వీడియో ఏంటంటే ఈ రెండు నేర్చుకోండి. సరిగమ పదని అని దప్ప సన్ని దప్ప మగరిస. ఓకే, ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వచ్చాయి కదా, గుడ్. ఈరోజు ఒక చిన్న క్లాసే చెప్తున్నా, సో ఇంతే క్లాస్. సారీ అండి. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి మీరు ఒక ట్రై చేయాలి. సరిగమ ఉంది కదా అండి, అది వాయిస్తో పాడడం కూడా నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, లైక్ సరిగమ అలా ఉంటుంది కదా. సో మీరు అదే ట్రై పాడుతో ట్రై చేయండి. అంటే సరిగమ పదని సనిదప మగరిస. నాకు కొంచెం సంగీతం వచ్చింది, సో అలా పాడుతో ట్రై చేయండి. ఓకే, చిన్నగా మీకు పాడడం కూడా వచ్చేస్తుంది ఈజీగా. సో ప్లీజ్ ప్రాక్టీస్ దీస్ టూ అండ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ అస్మి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను దట్ ఐ గాట్ 200+ క్లాస్. ఓకే, ఇప్పుడు దాన్ని 300+ చేసేద్దాం టుగెదర్. ఓకే, నేను వీడియోలు పెడుతూ ఉంటా, మీరు అలా సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఓకే, బాయ్.